హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో బిగ్ బాస్కి సంబంధించి న్యూ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఆ అప్డేట్ ఏంటి, అసలు నా ఒపీనియన్ ఇవాళ ఏమనిపించింది అనేది ఇవాళ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీ ఒపీనియన్స్ కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇవాళ ఆప్షన్ లేక నిన్ను చూసా. స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి కూడా చూసుకుంటే ఆప్షన్ లేకనే నేను నామినేట్ చేయాల్సి వచ్చిందంటూ కూడా మానస్ చెప్పడం జరిగింది, అది మన లోబోకి. సో నిన్న ఏదైతే మనం మాట్లాడుకుంటూ వచ్చామో, అంటే నిన్న జరిగిన ఎపిసోడ్లో కూడా టీంలో కొంతమంది ఇటు కొంతమంది ఇటు వీళ్ళే చేయాలి అని చెప్పి నేను ఏదైతే అన్నానో, దానికి నేను చెప్పిన దానికి దగ్గరగా కూడా మానస్ చెప్పిన ఆన్సర్, అంటే దగ్గర కాదు, అదే యాస్టీస్గా అనిపించింది. సో నాకు ఈ టీంలో ఇంకెవరూ లేరు, ఎవరిని చేయాలని లేదు. సో నువ్వైతే చిల్ తీసుకుంటావు, లైట్ తీసుకుంటావు కాబట్టి ఏదో ఒక రీజన్ చెప్పాలి కాబట్టి చెప్పి తీసుకున్నాను, నాకైతే ఇందులో లేరు అని చెప్పి అన్నారు. మనం మాట్లాడుకున్నట్టే నిన్న కూడా ఆప్షన్స్లో నేను అన్నాను, ఇటు ఆపోజిట్ టీంలో కూడా చేసింది ఎలా ఉండాలి, అటు చేసింది ఎలా ఉండాలి, అంతేగాని అటు ఇటు లేకుండా ఇలా పెట్టి మీరు దీనికి అని చెప్పి చెప్పడం ఇట్లా నాకు నచ్చలేదు. ఎందుకంటే ఆబ్వియస్గా మన టీంలో ఉన్న వాళ్ళు కూడా మనకి పడని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎలిమినేట్ అవ్వాలి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకుంటే, అది ఆబ్వియస్గా మనకి తెలియదు కాబట్టి ఇబ్బంది అవుతుంది అని అన్నాను. సో అదే రీజన్ మానస్ చెప్పడం జరిగింది లోబోకి. అండ్ శ్వేత వర్మ, ప్రియాంక సింగ్ వీళ్ళంతా కూడా కొంచెం డిస్కషన్ అవి చేసుకున్నారు. మొన్న ముందు రోజు జరిగిన దానికి కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఆ తర్వాత సన్నీ కూడా మార్నింగ్ లేచినప్పుడు కూడా శ్వేత వర్మ నా వల్ల కావట్లేదు, నేను ఇంకా చాలా హెవీగా అనిపిస్తుంది నా హార్ట్ అని చెప్పి దాన్ని కూడా చెప్పడం జరిగింది. అండ్ ఆ తర్వాత సన్నీ మాట్లాడే విధానం ఇవి చూస్తుంటే చాలా తేడాగా అనిపిస్తుంది. బయట సన్నీ అసలు ఇలా ఉండడు, ఏదో పెట్టుకుని వచ్చి చేస్తున్నాడు ఇక్కడ ఖచ్చితంగా. సన్నీ అసలు ఇలా కాదు, ఈ టైప్ మనిషి కాదు సన్నీ అని చెప్పి సిరి, షణ్ముఖ్ కావచ్చు, రవి కావచ్చు, వీళ్ళంతా డిస్కషన్ చేసుకుంటూ కూర్చున్నారు. అండ్ ఈ డిస్కషన్ అంతా అవుతున్న టైంలోనే నెక్స్ట్ బిగ్ బాస్ కెప్టెన్ ఎవరు అంటూ కూడా వాళ్ళకి సంబంధించి టాస్క్లు ముందు రోజు ఏవైతే వోల్ఫ్ దీనికి సంబంధించి ఎల్లో, బ్లూ, పర్పుల్ కలర్ డ్రెస్సులు ఇస్తూ వచ్చారు. సో అవే టీమ్స్ పెట్టి ఒక పిల్లోస్ ఉన్నాయి, ఆ పిల్లోస్ జాగ్రత్తగా దాచాలి, ఆ పిల్లోస్ ఎవరైతే జాగ్రత్తగా దాస్తారో, అంటే ఆపోజిట్ టీమ్ది ఎక్కువ కౌంట్ ఎవరైతే తీస్తారో వాళ్ళు విన్ అవుతారు అని చెప్పి ఇలా చెప్పడం. దానికి కెప్టెన్స్గా పెట్టుకోవాలంటే ఇటు మానస్ని పెట్టుకున్నారు, అండ్ అటు చేసి శ్రీరామచంద్రాని ఇట్లాగా వాళ్ళని సంచాలకులుగా పెట్టుకోవడం జరిగింది. అండ్ దాని తర్వాత అందరూ కొట్టుకోవడం, మీద పడిపోవడం, ఇవన్నీ వరుసగా, అంటే బిగ్ బాస్ అంటేనే మనం ఆబ్వియస్గా చూస్తూ ఉంటాం, కొట్టుకోవడం, మీద పడిపోవడం, ఇలాంటివన్నీ జరగడం. సో అదే జరుగుతూ వచ్చింది బిగ్ బాస్లో మరోసారి. ఈసారి కొంచెం ఫైట్ హెవీగా అనిపించింది. ఎప్పుడు ఇలాంటి ఫైట్స్ ఉంటాయి, బట్ బురదల మీద కొట్టుకోవడం లేకపోతే వేరే రకంగా చేసుకోవడం ఇట్లా ఉండేది ఫైట్. ఈసారి కొంచెం మ్యాన్ హ్యాండ్లింగ్ ఎక్కువైనట్టు అనిపించింది. పర్సనల్గా కూడా సన్నీ ఏదో చేశాడు నన్ను ఇట్లాగా, అంటే కావాలని చేయకపోయినా లోపలికి పెట్టి మరీ తీయాల్సినంత అవసరం ఏంటి, ఇట్లా సిరి ఫైర్ అవ్వడం అండ్ సన్నీ నేను చేయలేదండం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. సో ఏదేమైనప్పటికీ అవన్నీ మనకి వీకెండ్లో నాగార్జున గారు విత్ క్లియర్ వీడియో క్లిప్తో చూపిస్తూ ఉంటారు. సో వాటి గురించి మనం ఎక్కువ ప్రస్తావించాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఆ తర్వాత లోబో మీదకి అందరూ ఒకేసారి రూమ్ దగ్గర డోర్ ఎంట్రన్స్లో పెట్టేటప్పటికి ఒకేసారి పడిపోవడం, తనకి తగలడం అనేది అన్కాన్షియస్ అయిపోయాడు. అంత పరిగెత్తేటప్పటికి కూడా అన్కాన్షియస్ అయిపోయి పడిపోయేటప్పటికి గేమ్ అయితే పాస్ చేశారు, లోబోకి బాగాలేదని. ఆ తర్వాత లోబో కూడా మళ్ళీ బయటకు వచ్చాడు, సన్నీ లోబోకి ఏమైందని ఏడవడం, ఇవన్నీ కూడా ఎపిసోడ్లో జరుగుతూ వచ్చాయన్నమాట. సో మొత్తానికి అయితే లోబో ఇష్యూలో విశ్వ అండ్ రవి కొట్టుకున్నారు. ఎందుకంటే శ్రీరామచంద్ర పరిగెత్తుకుంటూ వెళ్ళి అటువైపు నుంచి వాళ్ళకి తీసుకురావడానికి ట్రై చేశాడు, ఎల్లో బ్యాడ్జెస్ ఏవైతే ఉన్నాయి పిల్లోస్ అవి తీసుకురావడానికి. సో ఈ విషయంలో రవి అండ్ తన గట్టిగా అరుచుకోవడం, విశ్వ అరుచుకోవడం అనేది చూసాం. చాలా రోజుల తర్వాత రవి కొంచెం ఫైర్ అవ్వడం అనేది చూసాం. ఎప్పుడు అందరినీ సర్ది చెప్పడానికి ట్రై చేస్తుంటే రవి ఈసారి ఫైర్ అయ్యాడు అనమాట. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా కలిసిపోయారు. సో అది కూడా ఫైన్ అనిపించింది. సో లోపలికి వెళ్ళలేదు అంటే అది బిగ్ బాస్ కొంతమంది ఒక్కొక్కలాగా ఆడతారు గేమ్, కొంతమంది ఇంకోలా ఆడతారు, అది ఎవరి ఇష్టం బట్టి వాళ్ళకు ఉంటుంది. అండ్ తర్వాత కూడా గేమ్ పాస్ అయిన తర్వాత బిగ్ బాస్ ఒకటే చెప్పారు, గేమ్ పాస్ అయింది, సో నెక్స్ట్ ఇంకో టాస్క్, అంటే ఇంకొక గేమ్ కూడా స్టార్ట్ అవుతుంది అని చెప్పి లైన్స్ వేసి అందులో కూర్చొని ఉండాలి, ఎవరైతే కదులుతారో ఎక్కువ లెంత్ వస్తుందో వాళ్ళు విన్ అవుతారని చెప్పి, ఎక్కువ ఎవరైతే కదలకుండా ఉంటారో అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆ గేమ్ స్టార్ట్ అయ్యేలోపే సన్నీ వచ్చి మళ్ళీ అక్కడ పిల్లో పెట్టాను, ఆ పిల్లో ఎవరైనా తీసారా, అక్కడే ఉందా అని చెప్పి అడిగితే వెంటనే సిరి వెళ్ళిపోయి పరిగెత్తుకుంటూ తీసి పిల్లో నాకు దొరికింది కాబట్టి నాది అని మరొకసారి రైజ్ అవ్వడం, శ్రీరామచంద్ర అండ్ నటరాజ్ మాస్టర్ ఇట్లా వీళ్ళందరూ కొట్టుకోవడం అయితే జరిగింది. సో ఎపిసోడ్ అంతా కూడా ఇవాళ ఏదైతే మనకి బిగ్ బాస్లో మనం కోరుకుంటూ ఉంటామో, కొట్టుకోవాలి అని చెప్పి, బిగ్ బాస్ అనగానే మనకు గుర్తొచ్చేది కూడా అందరు సభ్యులు కొట్టుకుంటూ ఉండడం, ఆ కొట్టుకున్న వాళ్ళు మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటారో చూసుకుంటూ ఉండడం, అందులో ఫన్ జనరేట్ అవ్వడం, వీకెండ్లో నాగార్జున గారు ఏమంటారో చూడడం. సో ఇదే బిగ్ బాస్లో జరుగుతుంటుంది.
సో అదే జరిగింది. మొత్తానికైతే ఇవాళ టాస్క్ ఇంకా ఇన్‌కంప్లీట్‌గానే మిగిలిపోయింది. ఆ తర్వాత ఏమవుతుంది అనేది మనకి తెలియాల్సి ఉంటుంది ఇవాళ జరగబోయే ఎపిసోడ్‌లో కూడా. సో మొత్తానికైతే 'బిగ్ బాస్' టాస్క్ సగంలో అయిపోవడంతో మొత్తంగా 'బిగ్ బాస్' ఏం చెప్తారు అనేది నేను చూడాలనుకుంటున్నాను. ఆఫ్‌కోర్స్ 'బిగ్ బాస్' ఏమి రెస్పాండ్ అవ్వకపోయి ఉండొచ్చు. ఎందుకంటే 'బిగ్ బాస్' రెస్పాండ్ అవ్వరు కాబట్టే 'నాగార్జున' గారు రెస్పాండ్ అవుతుంటారు వీకెండ్‌లో అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది. సో అవి ఏం జరుగుతాయి అనేది వీకెండ్‌లో చూసే బదులు ప్రస్తుతానికైతే గొడవ ఒక రేంజ్‌లో అయితే ఫైట్ స్టార్ట్ వీకెండ్ అయినప్పటి నుంచి మండే, ట్యూస్డే నుంచి కూడా చాలా గట్టిగా గొడవలు అయితే అవుతున్నాయి. సో ఓవరాల్‌గా అయితే 'బిగ్ బాస్'కి సంబంధించి ఇవాళ నా ఒపీనియన్ అయితే పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. గొడవలు మాత్రమే జరుగుతూ వచ్చాయి. గొడవలే అవుతూ ఉన్నాయి. సో కెమెరాలో కూడా మనకు అంత క్లియర్‌గా అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనం అటు ఇటు చూసినా కూడా మిస్ అవుతూ ఉంటాం కాబట్టి అసలు ఏం జరిగింది అనేది రేపు ఎపిసోడ్ చూస్తే కానీ తెలీదు. రేపు ఎపిసోడ్‌లో కూడా అంటే మనకి ఇవాళ జరగబోయే ఎపిసోడ్‌లో కూడా ఒకటే కనిపిస్తుంది. ముందు రోజుది కంటిన్యూషన్ అందులో కూడా మళ్ళీ కొట్టుకోవడం. సో అదే కంటిన్యూ అవుతుంది. సో ఓవరాల్‌గా ఏమవుతుంది అనేది మనకి ఇవాళ జరగబోయే ఎపిసోడ్‌లో తెలిసిపోతుంది. అండ్ పర్సనల్‌గా నా ఒపీనియన్ అయితే ఓకే. ఇద్దరు బాగానే ఆడుతున్నారు. బట్ షణ్ముఖ్ గానీ, సిరి గానీ ఏదైతే మ్యాన్ హ్యాండింగ్ షణ్ముఖ్ కూడా చూసాడు సిరిని అట్లా చేయడం అంటే లైక్ అది ఇంటెన్షనల్ కాకపోయి ఉండొచ్చు. బట్ అట్లా పెట్టకుండా ఉండాల్సింది అని నాకు కూడా ఒక టైప్ అనిపించింది. అండ్ కాజల్ గురించి అయితే నేను మాట్లాడదలుచుకోలేదబ్బా. కాజల్ అసలు ఆ దాచుకోవడం కానీ, దోచుకోవడం కానీ నాయనో! నా వల్ల కాదు. అసలు ఆ గేమ్ ఏంటో చెండాలంగా ఆ మిర్రర్‌లో కనిపించేస్తుంది కూడా. ఎందుకమ్మా అంతలా దాచుకుంటున్నావు అని చెప్పి సభ్యులందరూ అనడం. ఆ ప్రియాంక సింగ్ ఆ అమ్మాయిని నవ్వడం ఇవన్నీ కూడా నాకైతే పర్సనల్‌గా అంతగా అనిపించలేదు. ఇప్పుడు అబ్బాయిలు దాచుకున్నారంటే ఒక అర్థం ఉంది. లోపల దాచుకున్నారు అమ్మాయిలు ఇట్లాగే డ్రెస్ లోపల అంటే ఒకటి. కానీ అసలు అబ్బాయిలు ఎలా అయితే దాస్తారో ఆ టైప్‌లో కాజల్ దాచుకోవడం అవి అండ్ అది చాలా సార్లు ఒకసారి కాదు రిపీటెడ్లీ కనిపించడం కూడా నాకు అంతగా అనిపించలేదు. సో ఓవరాల్‌గా అయితే కాజల్‌తో చాలా డిసప్పాయింట్ అవుతున్నాం. గేమ్ పరంగానే కావచ్చు, అన్ని రకాలుగా కావచ్చు. ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు కూడా చాలా అది చూడడానికి కూడా కొంచెం వల్గర్‌గా అనిపించేలాగా నాకైతే పర్సనల్‌గా అనిపించింది. సో అది ఇవాళ నాకు అనిపించిన ఫీలింగ్ అయితే. సో ఓవరాల్‌గా చూద్దాం ఎవరికి వెళ్ళబోతుంది, ఎవరికి ఏమవుతుంది అనేది ఇవాళ ఎపిసోడ్‌లో మనకి తెలిసిపోతుందనమాట. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి.